భారీ సినిమాల మధ్య పోటీ ఎక్కువైపోవడంతో ఆ సినిమాల మార్కెట్ను విపరీతంగా పెంచుకోవడానికి రకరకాల మార్గాలు అనుసరిస్తూ ఏదో ఒక షాకింగ్ న్యూస్ ఫిలిం నగర్లో హడావిడి చేసే విధంగా భారీ సినిమాలను తీస్తున్న నిర్మాతలు చాలా వ్యూహాత్మకంగా ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే సంవత్సరం విడుదల కాబోతున్న రాజమౌళి బాహుబలి 2 పై ఓ షాకింగ్ జోక్ ప్రచారంలోకి వచ్చింది. ఫిలిం నగర్లో ప్రస్తుతానికి ఈ జోక్ హాట్ టాపిక్ గా మారింది. ఆశ్చర్యకరమైన ఈ జోక్ వివరాల్లోకి వెళితే బాహుబలి 2 1000 కోట్ల సినిమాగా మారుతుందని, ఆ సినిమాను కొనుక్కోవడానికి ఆసక్తి కనబరుస్తున్న బయ్యర్ల దగ్గర ఈ సినిమా నిర్మాతలు కామెంట్ చేస్తున్నట్లు టాక్. ఈ వార్తలో ఎన్ని నిజాలో తెలియకపోయినా ఇప్పుడు ఈ గాసిప్ మాత్రం హాట్ జోక్ గా మారింది. అయితే ఈ జోక్ విన్న టాలీవుడ్ విశ్లేషకులు మాత్రం 1000 కోట్లు కలెక్షన్లు అంటే ఈ సినిమా నిర్మాతలు ఏమనుకుంటున్నారో అంటూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం నలుమూలలా, అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో గత 10 ఏళ్లుగా సినిమాలు చూడని వారు కూడా థియేటర్కు వచ్చినా ఇది సాధ్యం కాదని అంటున్నారు. పోనీ బాలీవుడ్, కోలీవుడ్ లో కలుపుకుని లెక్కలు వేసుకున్న 1000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయని ప్రస్తుతం ఉన్న ప్రేక్షకులకు మించి మూడింతల ప్రేక్షకులు ఎక్కడి నుండి పుట్టుకొస్తారు అంటూ జోక్ వేస్తున్నారు టాలీవుడ్ విశ్లేషకులు. అంతేకాదు, ఇప్పటి వరకు బాలీవుడ్ సినిమా రంగంలో కూడా ఏ సినిమాకు మొదటి భాగాన్ని ఉన్న క్రేజ్, హైప్ ఎప్పుడు రెండో భాగానికి వచ్చిన సందర్భాలు లేవు. ఎటొచ్చి మొదటి భాగంలో బాహుబలి నిర్మాతలు పెద్దగా లాభపడలేదు కాబట్టి ఇటువంటి రూమర్స్ పుట్టించి ఉంటారు అని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా కృష్ణా జిల్లా హక్కులను రికార్డు స్థాయిలో 8 కోట్లకు దాదాపు వెచ్చించి నాగార్జున కొనుక్కున్నాడు అని వస్తున్న వార్తలను ఖండించాడు. దీనిని బట్టి చూస్తూ ఉంటే బాహుబలి 2 క్రేజ్ పెంచడానికి ఈ సినిమా నిర్మాతలు ఎంత హడావిడి చేస్తున్నారో అర్థమవుతుంది. ఏది ఎలా ఉన్నా బాహుబలి పార్ట్ 1 కు వచ్చిన బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ను ఆశగా చూపించి బాహుబలి 2 ను భారీ స్థాయిలో మార్కెట్ చేయడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. లైఫ్ లో చాలా మందిని కలుస్తుంటాం. ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. కానీ నా దరిద్రానికి ఇద్దరు కనెక్ట్ అయ్యారు. ఈ స్మైల్ చాలా బాగుంది. నిజం అనుకోవద్దు, అబద్ధమే. బానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి, నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా డౌట్.